అయినా హెల్త్ బాగాలేదని డ్రామాలు ఆడడం ఏంటి? దానికి నువ్వు సపోర్ట్ చేయడం ఏం మమ్మీ చిన్నపిల్లలాగా? క్రిష్ ఆప్తావా? అక్కకి నిజంగానే ఆరోగ్యం బాగాలేదు. ఈ విషయం తెలుసా నీకు? ఈ పోటీలో ఎలాగైనా సరే నువ్వు గెలిచి తీరాలి. అది చూసి పైనున్న మీ నాన్న నా కొడుకు నన్ను గెలిపించాడు అని ఆనందంతో పొంగిపోవాలి. చిన్నదినా, పరీక్షకు వెళ్లే పిల్లాన్ని, పోటీకి వెళ్లే కొడుకుని ఇలా జస్ట్ భుజం తట్టి పంపిస్తే సరిపోదు, ఆశీర్వదించి పంపించాలి. ఒరే అబ్బాయి, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. త్వరలోనే అగ్ని సాక్షిగా ఒక్కటై ఇలా ఆశీర్వాదం తీసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇద్దరూ గెలవాలి. ఆల్ ద బెస్ట్. ఏమండి, మిమ్మల్ని ఎలాగైనా గెలిపించి తీరుతానండి. చల్ సిరికి హరికి మనువంట, బళరే అనరా జనమంతా, కళ్ళు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు. మొదటిసారిగా ఎదురు ఎందిగా వయసు వేడుక, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, నమస్కారం, ఆదాబ్. నేను మీ శుభ. ఈ రోజు మీ అందరి సమక్షంలో జరగబోతున్న ఈ గ్రాండ్ ఫ్యాషన్ షో ఫ్యాషన్ నైట్ కి స్వాగతం, సుస్వాగతం. జనరల్ గా ఫ్యాషన్ షోస్ అంటే వచ్చామా, కలెక్షన్స్ చూపించామా, అంతే కామ్ గా, అంతే పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఎంతో సీరియస్ గా జరుగుతూ ఉంటాయి. బట్ మన ఫ్యాషన్ షో ఫ్యాషన్ నైట్ మాత్రం అలా కానే కాదు. ఎంతో జోష్ఫుల్ గా, ఎంతో హుషారుగా, పోటా పోటీలతో పాటు హుషారెక్కించే పాటలు, ఆటలు కూడా ఉన్నాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మండు టెండల్లో పండు వెన్నలా ఉండబోతుందన్నమాట. మామూలుగా ఫ్యాషన్ షోస్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ అందరికీ తెలిసిందే. బట్ ఫార్మాలిటీ కోసమైనా నేను చెప్పేస్తాను.
సింపుల్ గా 3 ముక్కలు చెప్పాలంటే ఈ సిటీలోనే అతిపెద్ద కంపెనీలు అదే ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు అన్నిటిని ఎంతగానో ఫిల్టర్ చేసి 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 ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో ఏవైతే అల్టిమేట్ గా పేరుని తెచ్చుకున్నాయో ఆ 3 కంపెనీలని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఆ కంపెనీలు ఏవంటే నంబర్ 1 రేవన్ బార్బీ కలెక్షన్స్, నంబర్ 2 సృజన డిజైన్స్ అండ్ గత 2 సంవత్సరాలుగా విజేతలుగా నిలుస్తున్న అలికా డిజైన్స్. గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. సో మళ్ళీ చరిత్రను చుట్టే ఈ అల్లికా డిజైన్స్ గెలుస్తుందా లేదా అల్లికా డిజైన్స్ ని దాటుకొని మరొకరు గెలుస్తారనేది చూడాలంటే పోటీలోకి వెళ్ళాల్సిందే. అంతకంటే ముందు ఎవరి ప్రెజెంటేషన్ బాగుంది, ఎవరి కలెక్షన్స్ బాగున్నాయి, అల్టిమేట్ గా విన్నర్ ఎవరనేది జడ్జ్ చేయడానికి 2 గార్జియస్ జడ్జెస్ వచ్చేసారన్నమాట. సొట్టబుక్కుల చిరునవ్వు ఆమె సొంతం, ముగ్ధ మనోహరం లాంటి సౌందర్యం ఆమెకు ఆభరణాలు. మోడల్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి ఫ్యాషన్ రంగంలో ది బెస్ట్ అనిపించుకొని అటు సినిమా రంగంలోను ఇటు టీవీ రంగంలోను బెస్ట్ అనిపించుకొని తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొడుతున్న చిరునవ్వుల స్మిత అస్మిత. ప్లీజ్ వెల్కమ్ హర్. Come on everybody, it's time to roll. Let's welcome the Indian girl. Allegra, 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 ale allegra, 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 ale ale, allegra, 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 ale allegra, 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 ale ale. ఇండియా పిల్లే ఇంగో ఇటాలీ కళ్ళే స్వింగో నిన్ను ఓ మెరుపుల మ్యాంగో పర్వాల ఫ్లెమింగో హే మెయిన్లో మ్యాగ్నెట్ బొంగో మాటలో చాక్లెట్ బొంగో నేనొక కరెంటు రింగో తాకితే తల తిరిగింగో. Wow! Awesome! Good evening, ma'am. Good And evening. hardly welcome to our fashion night. Thank you so much. And few words about fashion, please. Hi everyone, good evening. I'm very excited to be a part of the show. So, fashion అంటే మాట్లాడడం కంటే చూడటమే బాగుంటుంది కాబట్టి let's see. Superb! Thank you. Please be seated. Hi. Thank you. Please. మరి సెకండ్ జడ్జి ని పిలిచేద్దామా? కళ్ళతోనే అభినయం ఆవిడకి అదే దేవుడిచ్చిన గొప్ప వరం. అభినయం, అందం, ఆకట్టుకునే నటన ఆమెకు సొంతం. ఫ్యాషన్ రంగాల్లో అడుగుపెట్టి నటిగా గొప్పగా ఎదిగిన వ్యక్తి షీఈస్ నన్ అదర్ దెన్ మిసెస్ మంజుల గారు. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ ది స్టేజ్ విత్ బిగ్ అప్లాస్. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. వసై మీనాక్షి, వాణ్ణి ఇక్కడ దాకా వచ్చేలా చేయడం అంటేనే గెలిచినట్టనుకొని రెచ్చిపోతున్నావు కదా. ఇప్పుడు
ఇప్పుడు ఇవ్వబోతున్నానే నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాకు. అబ్బా ఈ బాత్రూమ్ ఎక్కడ కడిచిచ్చారా నాయన? స్టేజ్ మీద ఓడిపోయేలా చేసి అల్లికా డిజైన్స్ పరువు తీయాలనుకున్నాను. తట్టుకోలేని అవమానాన్ని టన్నుల కొద్దీ నీకు చూపిద్దామనుకున్నాను. కానీ అసలు పోటీలోని పార్టిసిపేట్ చేయకుండా నీకు చుక్కలు చూపించబోతున్నాను. సదియ్యా వీడెందుకు ఇలా బట్టల్ని తడిపి పక్కన పడేస్తున్నాడు? వీడి మాటల్ని బట్టి చూస్తుంటే వీడేదో కుట్ర చేస్తున్నాడు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ విషయాన్ని అర్జెంటుగా మీనాక్షితో చెప్పేయాలి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మామూలుగా నటిగా అంటే రౌద్ర పాత్రలతో భయపెట్టారు, సెంటిమెంట్ సీన్స్ లో ఏడిపించారు, నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. మరి ఈ ఫ్యాషన్ రంగాల గురించి, ఫ్యాషన్ షోస్ గురించి మీకు తెలిసిందే. మరి ఈ ఫ్యాషన్ నైట్ కి వచ్చినందుకు మా కోసం ఏమైనా ఫ్యూ వర్డ్స్ చెప్తారా? యా, ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా కూర్చున్నాడో చూడు. కత్తి తిప్పి ఓ పూట పొడిస్తేనా దరిద్రం వదిలిపోతుంది. సోదరి, ఇంత మంచి పెద్ద షోకి నన్ను పిలిచినందుకు దేవకి గారు థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ ద షో. అండ్ I wish very good luck to the participants. Thank you. మంజుల గారు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్స్ అ లాట్. గట్టిగా చప్పట్లు. అయ్యో సోదరి సోదరి, మీకు ఒక అత్యంత భయంకరమైన రహస్యం చెప్పాలి. ఓరి, చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. అయిపోయాక తీరిగ్గా మాట్లాడుకుందాం. అప్పటిదాకా నువ్వు ఎటు వెళ్లకుండా ఒక చోట కుదురుగా కూర్చో, సరేనా? అబ్బా, చాలా ముఖ్యమైన విషయం సోదరి, ఒకసారి చెప్పేది విను. పూర్ణిమా, నువ్వు చెప్పేది నిజమా? అయ్యో నిజం సోదరి, కావాలంటే చూపిస్తాను, రమ్ము. ఓకే, నౌ ఇట్స్ టైమ్స్ టు కాంపిటీషన్. ఈ రోజు జరుగుతున్న ఈ ఫ్యాషన్ నైట్ లో పోటాపోటీగా హోరాహోరీగా వస్తున్న ఆ ముగ్గురు పార్టిసిపెంట్స్ లో ఒకరిని పిలిచేద్దాం. మరెందుకు ఆలస్యం చేస్తారు? స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేయాలంటే మీరు గట్టిగా చప్పట్లతో జోష్ఫుల్ గా స్టార్ట్ చేద్దాం. ఓ క్లాప్స్ ప్లీజ్. ఈ రోజు మన ముందుకొస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే రేవన్ బార్బీ కలెక్షన్స్. ప్లీజ్ వెల్కమ్ దెమ్.
సోదరి చెబితే నమ్మలేదు కదా, మీరే కళ్ళారా చూడండి. అవును సోదరి, ఈ వస్త్రములు ఎవరివి? మన గ్రూప్ వాళ్ళవే. అస్సదియా, అవునా? మరి అటులైనా ఇక మన వాళ్ళు ప్రదర్శన చేయలేరా సోదరి? అంటే యువరాజుల వారు ఓడిపోయినట్టేనా? అది కాదు సోదరి, ఆ బల్లాల బలరాముడికి ఈ వస్త్రములను చెడగొట్టవలసిన అవసరం ఏముంది? చెప్పండి సోదరి, ఆ బల్లాల ఎందుకిలా చేశారు? చెప్పండి సోదరి. ఏం లేదులే, అవన్నీ తర్వాత చెప్తాను. చూడు, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు. కొంచెం అర్జెంట్ పనుంది, తర్వాత కలుస్తాను. వావ్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్! అసలు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ నింగిలోని తారలు లంగావనిలో వచ్చి తలుక్కుమన్నాయంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. రియల్లీ సూపర్ అండి. మరి ఈనాటి ఫ్యాషన్ నైట్ లో రేవంత్ బార్బీ కంపెనీ చైర్మన్ ని షో స్టాపర్ తీసుకురాబోతుంది. మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేద్దాం. ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్! అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్. అండ్ మోడల్స్ కూడా యాజ్ యూజువల్ సూపర్ గా వాక్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ బార్బీ కలెక్షన్స్. థ్యాంక్స్ అ లాట్. గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాజ్. ఒక పక్క ఈవెంట్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్తుంది? అభిగారు వచ్చారా? మీనాక్షి గారు, అసలు ఏం జరిగిందండి?
అరే ఏంటి బలరాం అంత షాక్ అయ్యావు? ఇంత చిన్న విషయానికి షాక్ అయితే ఎలా బలరాం? ముందు ముందు చాలా షాకులున్నాయి. అవేంటన్నది ఈ పాటికే నీకు ఒక ఐడియా వచ్చుంటుందనుకో.